ఫర్ జాయినింగ్ ఆన్ టైమ్. సో వేరే వాళ్ళు కూడా వెయిట్ చేశారనమాట. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, సో లెట్స్ ఇన్వైట్ జ్యోతి ధర్మ టు దిస్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో Jyoti, over to you. The stage is yours. Thank you, Rahul. Is my voice audible? Yeah, you're audible and the screen is also visible. Okay, thank you. అందరికి నమస్కారం అండి. నా పేరు జ్యోతిర్బాయ్, న్యూట్రిషనిస్ట్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సయాటిక్ నర్వ్ హెల్త్. అంటే ఇది చాలా కామన్ గా ఈ మధ్య కాలంలో మనం అందరం చూస్తున్నాం. అంటే ఇంతకు ముందు అసలు సయాటికా అంటే ఏంటో కూడా చాలా మందికి తెలీదు. కానీ ఈ కాలంలో ఈ పెయిన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అసలు ఈ సయాటిక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, దానికి మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు ఇది జనరల్లీ ఇలాగే వస్తుందా, లేదంటే ముందు ఎందుకు అంత చూపిలేదు, ఇది ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత కామన్ గా మనం ఈ సయాటిక్ నర్వ్ గురించి వింటున్నాము, అండ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అంటే ఈ నర్వ్ ఒకవేళ ఈ సయాటిక్ నర్వ్ అనేది ప్రాబ్లం ఉంటే ఇంకా ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, అంటే మీకు మెడిసిన్స్ ద్వారా లేదంటే నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ దీని ద్వారా తగ్గిపోతుందా, లేదంటే మనం సప్లిమెంటేషన్ ఇంకా మెడికేషన్ లేదంటే ఇంకా ఆపరేషన్ సర్జరీస్ వరకు వెళ్తుందా, ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో సయాటిక్ నర్వ్ మనందరికీ తెలుసు, నర్వ్స్ చాలా ఉంటాయి, బట్ అన్నిటికన్నా పెద్దది అంటే ఈ సయాటిక్ నర్వ్. ఎందుకంటే ఇది మన హిప్ భాగం నుంచి మనకి కింద అరికాల వరకు ఈ నర్వ్ అనేది ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ నర్వ్, అంటే పై నుంచి కింది వరకు ఈ నర్వ్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం సయాటిక్ నర్వ్ అంటాం. ఈ సయాటిక్ నర్వ్ వచ్చేసి 2 కాళ్ళల్లో ఉంటుంది. అంటే కొంతమందికి ఒకే కాళ్ళలో నొప్పి రావచ్చు, కొంతమందికి 2 కాళ్ళల్లో రావచ్చు, కొంతమందికి లెఫ్ట్ రావచ్చు, కొంతమందికి రైట్ రావచ్చు. కాకపోతే ఈ నర్వ్ అనేది 2 సైడ్లు ఉంటుంది. సో కొంతమందికి 2 నర్వ్స్ ఒకటేసారి నొప్పిగా ఉంటుంది, లేదంటే ఒకటే నర్వ్. బికాస్ చాలా మంది కంప్లైంట్ చేస్తారు, అసలు రైట్ లెగ్ ప్రాబ్లమే ఉంటుందండి, లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం ఉండదు అని కొంతమంది కంప్లైంట్ చేస్తారు. అండ్ కొంతమంది ఓన్లీ లెఫ్ట్ లెగ్గే ప్రాబ్లం వస్తుంది, రైట్ లెగ్ ఏం రావట్లేదు, పడుకున్నా కూర్చున్నా లేదంటే ఏదన్నా కిందికి బెండ్ చేసినా ఏదన్నా తీసుకోవడానికి బెండ్ చేసినా కానీ కూడా చాలా పెయిన్ వస్తుందని చాలా మంది చెప్తూ ఉంటారు. కాకపోతే మనం ఇక్కడ మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, సయాటిక్ నర్వ్ అనేది మన హిప్, ఇక్కడ పిక్చర్ లో చూపిస్తున్నాం కదా, ఈ పిక్చర్ నుంచి పైన లోవర్ బ్యాక్ నుంచి కింది వరకు కొంతమందికి పెయిన్ వస్తుంది. కొంతమందికి ఏంటి అంటే ఓన్లీ మోకాలు కింది భాగం అనేది పెయిన్ వస్తుంది, కొంతమందికి పై నుంచి కింది వరకు పెయిన్ వస్తుంది, కొంతమందికి ఓన్లీ వీపు భాగంలోనే నొప్పి అనేది వస్తుంది. సో కొంతమంది ఎలా దీన్ని అనుకుంటారంటే సయాటిక్ పెయిన్ ఉన్నా కానీ కూడా వాళ్ళు బ్యాక్ పెయిన్ అనుకుంటారు. సో సయాటిక్ పెయినా లేదంటే బ్యాక్ పెయినా అని తెలుసుకోవడానికి మనం డెఫినెట్లీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి, డాక్టర్ దగ్గర మాట్లాడాలి. లైక్ మీ థింగ్స్ ఎలా ఉన్నాయి, అంటే మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, దేని వల్ల ప్రాబ్లం అవుతుంది. కొంతమందికి చాలా రోజుల నుంచి లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సయాటిక్ పెయిన్ అనేది వచ్చే అవకాశం కొంతమందిలో ఉంటుంది. కొంతమందిలో నార్మల్ ఓన్లీ బ్యాక్ పెయిన్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. కొంతమందికి డిస్క్ రిలేటెడ్, అంటే మనకి లుంబార్ స్పైన్ తీసుకున్నట్టు అవుతే మెడ నుంచి కింది వరకు ఉండేది లుంబార్ స్పైన్స్ అంటారు. సో ఈ లుంబార్ స్పైన్ హర్నియేటెడ్ అయినా లేదంటే డిస్క్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ కూడా ఈ పెయిన్ అనేది మనకి ఇక్కడ అరైజ్ అవుతుంది. ఓకే, సో ఈ హర్నియేటెడ్ డిస్క్ అని అంటారు. అంటే ఇక్కడ మీరు పిక్చర్ లో చూపించినట్టయితే హర్నియేటెడ్ డిస్క్ అని కొంచెం స్వెల్లింగ్ అయినా లేదంటే హర్నియేట్ అయినా కానీ కూడా కొంచెం వెనకాలకి భాగంకి వచ్చినా కానీ కూడా ఈ సయాటిక్ పెయిన్ అనేది మనకి చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అంటే పెయిన్ ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుందంటే, ఒక డోర్ లో ఒక వైర్ ఇరుక్కుంటే మీకు ఎంత నొప్పిగా ఉంటుందో సేమ్ అలాంటి పెయినే మనకి ఈ సయాటిక్ నర్వ్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సయాటిక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువసేపు పడుకున్నా కానీ కూడా, పడుకున్న వాళ్ళలో కూడా కొంతమందికి ఎక్కువ అవుతుంది. అంటే నించుంటే ఏం ప్రాబ్లం లేదండి, నాకు పడుకుంటే ఈ పెయిన్ అనేది గుంజుతా ఉంది, చాలా నొప్పిగా ఉంది, అసలు ఒంగి ఏదైనా తీసుకోవాలంటే కూడా చాలా నొప్పిగా ఉంటుంది, స్ట్రైట్ గా పడుకుంటే నొప్పిగా ఉంది, కాళ్ళు స్ట్రైట్ గా పెట్టుకుంటే నొప్పిగా ఉన్నాయని జనరల్లీ మనం అందరూ కంప్లైంట్ చేస్తారు. ఓకే, సో ఈ సయాటిక్ అనేది ఎవరికైనా రావచ్చు. అంటే ఇట్ కుడ్ బి, అంటే ఈ లోవర్ బ్యాక్ పెయిన్ లేదంటే మీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఫస్ట్ మనం దీన్ని డయాగ్నోస్ చేయాలి. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పై నుంచి కింది వరకు పెయిన్ వస్తుందా, ఓన్లీ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్లీ కామన్ గా తెలిసేది ఏంటంటే, సయాటిక్ ఉన్నప్పుడు ఈ హర్నియేటెడ్ డిస్క్ ద్వారా వస్తుంది, లేదంటే బోన్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ద్వారా కూడా వస్తుంది. అండ్ ఈ నర్వ్, అంటే మనకి స్పైన్స్ ఉంటాయి కదా, ఆ స్పైన్ అనేది నారో అయిపోయినా కానీ కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది ఇక్కడ
అరైజ్ అవుతుంది. ఓకే, చాలా విధాలుగా కూడా రావచ్చు. ఒకవేళ ఇది వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి అనేది ఉంటుంది, లేదంటే ఆ ప్లేస్ లో స్వెల్లింగ్, లోపల స్వెల్ అవ్వడం కానీ, టచ్ చేసినా కానీ కూడా, ఒకవేళ టచ్ చేస్తే కూడా కొంచెం నమ్నెస్ ఫీలింగ్, అంటే ఏమంటారు, ఆ సెన్సేషన్ అనేది తెలియకపోవడం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద సయాటికా పెయిన్ అనేది మనం ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఏదో నార్మల్ సప్లిమెంట్స్ ద్వారా, ఫుడ్ ప్రాపర్ గా కరెక్ట్ గా తీసుకోవడం వల్ల, లేదంటే మీరు ప్రాపర్ గా సప్లిమెంటేషన్ అండ్ ఫ్యూ ఎక్సర్సైజెస్. సయాటికా పెయిన్ చాలా ఎక్సర్సైజెస్ లో తొందరగా తగ్గిపోతుంది. అంటే మీరు అంత ఓవర్ గా, కానీ మీరు కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కరెక్ట్ గా కేర్ తీసుకోలేదనుకోండి, ఇంకా ప్రొలాంగ్ అయ్యి ఇంకా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ కి క్రియేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అందుకే మీకు చిన్నగా పెయిన్ ఉన్నప్పుడే దాన్ని తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఈజీగా సరిపోతుంది. సో ఎప్పుడైతే మీకు పెయిన్ వస్తుందో, చాలా తీవ్రమైన నొప్పి అనేది వస్తుంది. సో డెఫినెట్లీ మనం లెగ్ వీక్నెస్, ఎక్కువ దూరం నడిచిన నొప్పి, ఇవన్నీ మనకి ఈ సయాటిక్ పెయిన్ లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇది సయాటిక్. అసలు సయాటిక్ నర్వ్ అనేది ఇది 2 legs లో ఉంటుంది. లైక్ ఈ పెయిన్ అనేది జనరలీ మనకి దీని వల్ల వస్తుంది. అండ్ నెక్స్ట్, సో ద సయాటిక్ నర్వ్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ నర్వ్ ఇన్ అవర్ బాడీ. నేను ఇందాక చెప్పాను కదా, సయాటిక్ అనేది చాలా పెద్దది. అంటే మన లోవర్ బ్యాక్ నుంచి కింద వరకు, మన ఫుట్ వరకు ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే, ఇట్ ప్రొవైడ్స్ మోటార్ కంట్రోల్ అండ్ సెన్సేషన్. అంటే ఆ మోటార్ కంట్రోల్స్, అంటే మనం నడవడం కానీ, చేయడం కానీ, ఇవన్నీ సిగ్నలింగ్ ప్రాసెస్ లో కానీ, ఇవన్నీ మనకి నర్వ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అందులో ఈ మోటార్ ఇంకా సెన్సేషన్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనకి ఈ సయాటిక్ నర్వ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకే, సయాటిక్ నర్వ్ ఇస్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ విత్ ద లోవర్ బ్యాక్ పెయిన్. నేను ఇందాక చెప్పాను కదా, కొంతమందికి లోవర్ బ్యాక్ పెయిన్ అనేది సపరేట్ గా ఉంటుంది, సయాటిక్ పెయిన్ అనేది సపరేట్ గా ఉంటుంది. సో మనకి ఈ సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ అనేది డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలా మంది కొన్ని సిమ్టమ్స్ చూసి నాకు ఇది సయాటిక్ అని అనుకుంటారు. బట్ కొన్ని కేసెస్ లో ఇది సయాటిక్ పెయిన్ అనేది ఉండదు, ఇది లోవర్ బ్యాక్ పెయిన్ కూడా ఉండొచ్చు. సో దాన్ని మనం నిర్ధారించుకోవడానికి డెఫినెట్లీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి, డాక్టర్ మీకు కొన్ని క్వశ్చన్స్ అండ్ కొన్ని ఎగ్జామినేషన్స్ చేసిన తర్వాత డాక్టరే చెప్తారు ఏదో మీకు సయాటికా ఉందా లేదంటే లోవర్ బ్యాక్ ఉందా అనేది డాక్టర్ చెప్పగలుగుతారు. ఇట్ కెన్ ఇంటర్ఫియర్ విత్ యువర్ డైలీ యాక్టివిటీస్. బికాస్ ఇక్కడ ఏంటి అంటే, మీరు ఏదన్నా ఇప్పుడు కంపల్సరీ ఉండే జాబ్ ఉంటుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని ఉండే జాబ్ ఉంటుంది. కొంతమందికి ఎక్కువసేపు కూర్చున్నా కూడా నర్వ్ ప్రెస్ అయ్యి పెయిన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కంటిన్యూగా కూర్చొని వర్క్ చేయడం వల్ల కూడా ఈ పెయిన్ అనేది అరైజ్ అవుతుంది. మీరు రెగ్యులర్ యాక్టివిటీస్, అంటే మీరు ఏదైనా మొయ్యాలి అంటే, ఏదైనా బరువైన వస్తువులు లేపాలి అంటే, లేదంటే ఇంకా ఏదైనా అప్పటికి కావచ్చు, దేని వల్ల అయినా కానీ కూడా మనకి సయాటిక్ పెయిన్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో సయాటిక్ పెయిన్ అనేది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో సిమ్టమ్స్ అనేది ప్రతి ఒక్క డిజీజ్ కండిషన్ కి మనకి తెలుస్తాయి. అంటే ఈ సిమ్టమ్స్ వల్లనే మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది మీ పెయిన్ ఏంటో మీరు డాక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ పెయిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు చెప్పిన సిమ్టమ్స్ ని బట్టే డాక్టర్ మీకు ఐడెంటిఫై చేస్తారు. అందుకే మనం సిమ్టమ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ కరెక్ట్ గా చెప్పాలి. సో ఇక్కడ సయాటిక్ సిమ్టమ్స్ లో మనకి మెయిన్ గా చూసేది ఏంటంటే, మైల్డ్ అండ్ సివియర్ షార్ప్ అండ్ రేడియంట్ పెయిన్ ఇన్ ద బ్యాక్, బటక్స్ అండ్ ద హిప్. అంటే మన వీపు, అంటే మన బ్యాక్ సైడ్ ఆఫ్ లోవర్ బ్యాక్ నుంచి మెల్లిగా హిప్ భాగం నుంచి, బటక్స్ నుంచి కింది వరకు ఈ పెయిన్ అనేది ఒక్కొక్కసారి అవుతుంది. కొంతమందికి ఒక 2 seconds ఉండి ఇది వెళ్ళిపోతుంది, కొంతమందికి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దేర్ ఇస్ అ డిఫరెంట్ చేంజెస్ అన్నమాట. అంటే కొంతమందికి ఎక్కువ సివియర్, మైల్డ్ ఉన్నప్పుడే తొందరగా చేసుకుంటారు. కొంతమంది ఆ నొప్పి వచ్చిందంటే ఇంకా భరించలేని పరిస్థితి కూడా కొంతమందికి ఉంటుంది. సో అసలు ఆ పెయిన్ ఎంత సివియర్ గా ఉంది, ఎంత మైల్డ్ గా ఉంది అనేది మీరు చెప్పే సిమ్టమ్స్ ని బట్టి డాక్టర్ క్యాన్ ఐడెంటిఫై. సో ఏదన్నా ఇంజురీ అయినా, పెయిన్ అకరింగ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇంజురీ, అంటే ఆల్రెడీ మనకి ఏదన్నా పెయిన్ ఉంటే దాని వల్ల కూడా మనకు ఒక్కొక్కసారి ఈ నర్వ్ దెబ్బతిని దాని వల్ల కూడా సయాటిక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సపోజ్ మీరు ఎక్కడన్నా నడుస్తూ ఉంటే కింద పడినా కానీ కూడా, ఏదన్నా వెన్నుముక డ్యామేజ్ అయినా కానీ, దాంతోపాటు ఎలాంటి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా ఇది కనిపించే అవకాశం అనేది మనకి కనిపిస్తుంది. సో పెయిన్ అకరింగ్ వైల్ సిట్టింగ్, దిస్ ఇస్ అ కామన్ కంప్లైంట్. అంటే కంటిన్యూగా మన సెడెంటరీ లైఫ్ స్టైల్, కంటిన్యూగా కూర్చొని వర్క్ చేయడం వల్ల
ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ గా లేనందువల్ల మనకి ఈ పెయిన్ అనేది కరెక్ట్ గా అక్కర్ అవుతుంది. ఎప్పుడు మనం కూర్చుంటే చాలా పెయిన్ వస్తుందండి, నించుంటే నాకు పర్ఫెక్ట్ గా ఉందని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పెయిన్ మీకు వస్తుందా లేదా, నిజంగానే ఆ నర్వ్ పట్టి పీకుతున్నట్టు అనిపిస్తుందా, ఇవన్నీ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్. లెగ్ నమ్నెస్ మనకి ఎప్పుడు వస్తుంది? ఎగ్జాంపుల్, మీరు చాలా సేపటి నుంచి మీరు కింద కూర్చున్నారు, రైట్? ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో ఎవరికి కింద కూర్చుని అలవాటే లేదనుకోండి, దట్ ఈస్ ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ వచ్చేసాయి, కింద కూర్చొని తినడం కూడా దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఒకవేళ మీరు దేని గురించి అన్నా కింద కూర్చున్నారు, చాలా సేపటి నుంచి కూర్చున్నారు, మీకు కాలు తిమ్మిరి పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా కామన్ గా అందరు చూస్తూ ఉంటాం, రైట్? సో ఇక్కడ ఎందుకు తిమ్మిరి పట్టింది? మీకు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేనందువల్ల మీకు తిమ్మిరి పట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు? లేచి అటు ఇటు తిరిగి కొంచెం కాల్ని అటు ఇటు బెండ్ చేస్తే ఈజీగా ఆ నమ్నెస్ అనేది వెళ్ళిపోతుంది, అంటే తిమ్మిరి పట్టింది అనేది తగ్గిపోతుంది. అంటే మీరు కింద కూర్చున్నప్పుడు మనకి బ్లడ్ సప్లై అనేది కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల మనకి నమ్నెస్ అనేది ఫీలింగ్ వచ్చింది. అదే ఫీలింగ్ మనకి ఇక్కడ కూడా ఈ సయాటిక్ పెయిన్ ఉంటే కూడా మనకి ఈ నమ్నెస్ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ నీడిల్స్ తోటి గుచ్చితే మనకి ఎంత నొప్పి వస్తుందో అలా పెయిన్ కూడా సయాటిక్ సిమ్టమ్ కూడా మనం అనుకోవచ్చు. అండ్ లింపింగ్ అండ్ మజిల్ వీక్నెస్ ఇన్ ద లెగ్, అంటే గట్టిగా ఉండడము, అంటే మనం మూవ్ చేయలేకపోవడం, నార్మల్ గా ఎలా నడుస్తామో అలా నడవలేకపోవడము, ఇవన్నీ కూడా మనకు ఒక సిమ్టమ్ లాగే మనం అనుకోవచ్చు. సో మెయిన్ సిమ్టమ్స్ ఏంటి? డల్ అండ్ షార్ప్ పెయిన్, నర్వ్ డ్యామేజ్ అంటే మీరు ఎక్కడైనా ప్రీవియస్ ఇంజురీస్ వల్ల కూడా నర్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. అండ్ లాస్ ఆఫ్ ఫీలింగ్, అంటే మనకి ఆ నమ్నెస్ ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది, అంటే మనకి సెన్సేషన్ అనేది సిగ్నలింగ్ ప్రాసెస్ అనేది కొంచెం తగ్గిపోవడం వల్ల ఆ లాస్ ఆఫ్ ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నమ్నెస్ అండ్ డిఫికల్టీ ఇన్ మూవింగ్, అంటే ఒక అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కూడా మనకి సయాటిక్ పెయిన్ లో సివియర్ స్టేజ్ లో మనకి కనిపిస్తుంది. సో ఇది ఎందుకు అవుతుంది? డీజనరేటివ్ డిస్క్ డిజీజ్, అంటే మనకి ఈ మధ్య లుంబార్ స్పైన్ అని, సర్వైకల్ స్పాండిలైటిస్ అని ఇలాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. లుంబార్ డిస్క్ బల్జ్ అవ్వడం, లేదంటే డిస్క్ కొలాప్స్ అవ్వడం, డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం, అలాంటి వాళ్ళల్లో కూడా మనకి ఈ పెయిన్ అనేది కనిపిస్తుంది. లుంబార్ స్టెనోసిస్ కానీ, లేదంటే హర్నియేటెడ్ డిస్క్ కానీ, ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ ఏజ్, ఒబేసిటీ, ఇంకా డయాబెటీస్ వల్ల కూడా ఈ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. సో ఇవన్నీ మన సయాటిక్ పెయిన్ ది సిమ్టమ్స్. సో ఇంకా సిమ్టమ్స్ మనం చూసినట్టు అయితే, ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నారు కదా, సో ఈ పెయిన్ అనేది మనకి ఇక్కడ అరేజ్ అవుతుంది, లోవర్ బ్యాక్ నుంచి హిప్ నుంచి అరేజ్ అవుతుంది. ఆ పెయిన్ మెల్లిమెల్లిగా కొంతమందికి అక్కడే ఉంటుంది, లేదంటే కొంతమందికి మెల్లిగా కింద పాదాల వరకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటిది మనం ఎలా తీసుకుంటున్నాం, దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం సిట్టింగ్ పొజిషన్ ని కూడా కరెక్ట్ గా చేసుకోవాలి. ఎప్పుడైతే మన బ్యాక్ కి కరెక్ట్ గా రెస్ట్ ఇచ్చి మనం ఎలా స్ట్రైట్ గా కూర్చుంటాం, అలా కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అయ్యి మీకు ఈ పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది. సో మనం కూర్చునే సిట్టింగ్ పొజిషన్, మీ చైర్ అండ్ మీ టేబుల్, మీ డెస్క్ కానీ, లేదంటే మీ డెస్క్టాప్ కానీ, లేదంటే ల్యాప్టాప్ కానీ ఎలా ఉంది, ఏ పొజిషన్ లో చూస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అన్ని కరెక్ట్ గా ఉంటే డెఫినెట్లీ మీకు ఇలాంటి ఇష్యూస్ అనేవి అరేస్ అవ్వవు. అండ్ అదర్ సింటమ్స్ ఏంటి? నమ్నెస్ అండ్ వీక్నెస్ ఇన్ ద లెగ్, నేను ఇందాక మీకు చెప్పాను. అండ్ బర్నింగ్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ ఫీలింగ్ ఇన్ ద లెగ్, అంటే ఏదైనా కాలినప్పుడు మనకి మంట ఎలా వస్తుంది, అదే పెయిన్ బయట నుంచి రాకుండా లోపల నుంచి, అంటే మజిల్ నుంచి బర్నింగ్ సెన్సేషన్ అనేది మనం ఇక్కడ చూస్తాం. సిమ్టమ్స్ క్యాన్ బి సడన్ ఆర్ డెవలప్ గ్రాడ్యువల్లీ ఓవర్ టైం, అంటే మీకు ఎప్పుడూ లేదండి, నాకు ఇప్పటి వరకు రాలేదు, సడన్ గా నిన్న నైట్ సడన్ గా పెయిన్ వచ్చింది, నాకు నరం గుంజినట్టు అనిపించింది అని కంప్లైంట్ చేస్తారు. అంటే దాని సిమ్టమ్, దిస్ ఇస్ ఆల్సో కంప్లీట్ సిమ్టమ్ ఆఫ్ సయాటికా. ఎందుకంటే ఈ పెయిన్ అనేది సడన్ గా రావచ్చు, లేదంటే మెల్లిమెల్లిగా ఉంటూ అప్పుడప్పుడు నడుము నొప్పి వస్తూ మెల్లిమెల్లిగా ఈ నర్వ్ పెయిన్ అనేది మెల్లిగా కింది భాగం వరకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇదంతా మనం ఒక సిమ్టమ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ సయాటిక్ పెయిన్? చాలా కాజెస్ ఉంటాయండి, అంటే సయాటిక్ పెయిన్ కి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. అంటే మనం ఇది ఎలా వచ్చింది, మనం దీన్ని ఎలా కేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మనకి చూసుకున్నట్టు అయితే కామన్ సయాటిక్ పెయిన్ ఏంటి అంటే జాయింట్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా, ఓకే, లేదంటే హిప్ బోన్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, స్లిప్ డిస్క్ అంటారు, స్లిప్ డిస్క్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, లేదంటే మనకి వెనకాల హిప్ భాగం కానీ, లేదంటే మన వెన్నుపూసలో ఉండే డిస్క్ కొలాప్స్ అయినా కానీ కూడా, లేదంటే డిస్క్ బల్జ్ అయినా కానీ కూడా మనకి ఈ ప్రాబ్లం, అంటే ఈ సయాటిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే
ఈ నర్వ్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూ ఉన్నా, లేదంటే డిస్క్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, లుంబార్ స్పాండిలైటిస్ కానీ, లేదంటే బ్యాక్ బోన్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదన్నా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సయాటిక్ పెయిన్ వచ్చే అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో డయాబెటిక్ ఉన్నా, ఎక్కువగా డయాబెటిక్ డ్రగ్స్ యూస్ చేస్తున్నా, కంటిన్యూగా ఏదన్నా మెడిసిన్ యూస్ చేసి దానిపైన ప్రభావం తోటి, దెర్ ఆర్ మెనీ కండిషన్స్. సో ఇవన్నీ మీరు కరెక్ట్ గా చేసుకుంటేనే మనకి సయాటిక్ పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాజెస్. సో ఇందాక నేను చెప్పాను కదా, రప్చర్ అయినా, హర్నియేటెడ్, సో ఇన్వర్టిబుల్ డిస్క్ అంటే డిస్క్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, డిస్క్ బల్జ్ అయినా, లేదంటే డిస్క్ చిన్నగా అయిపోయినా, డిస్క్ మధ్యలో ఉన్న గుజ్జు తగ్గిపోయినా, దట్ ఇస్ కార్టిలేజ్ అది తగ్గిపోయినా, లేదంటే ఆ స్పైన్ అనేది నారో అయిపోయినా, లేదా ఇంకొకటి ఏదన్నా పెల్విక్ రిలేటెడ్ ఫ్రాక్చర్స్, ఏదన్నా ట్రామా అంటే ఏదన్నా కింద పడి నడుము విరిగినా అలాంటి డ్యామేజ్ వల్ల కూడా అవుతుంది. సో ఈ నర్వ్ కొన్ని సార్లు ఏమవుతుందంటే నర్వ్ కూడా మన వెన్నుపూస మధ్యలో ఇరికిపోతుంది. అలా విరికినప్పుడు మధ్యలో ఇరుక్కున్నప్పుడు కూడా మనకి ఈ పెయిన్ అనేది ఇంకా ఎరేజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అక్కడ రౌండ్ అప్ చేసి మనం చూస్తున్నాము, ఇట్ కెన్ పుట్ ప్రెషర్ ఆన్ యువర్ నర్వ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్పైనల్ కెనార్. అంటే ఈ నర్వ్ అనేది ప్రెషర్ స్పైన్, రెడ్ కలర్ అనేది స్పైన్, ఇదేమో ఇట్ కెన్ పుట్ ప్రెషర్. ఈ నర్వ్ అనేది ప్రెస్ అవుతుంది కాబట్టి మీకు ఆ లోవర్ డిస్క్ నుంచి ఈ కింద హిప్ బోన్ వరకు మీకు పెయిన్ అనేది వస్తుంది. ఓకే, ద జెల్లీ లైక్ సెంటర్ ఆఫ్ ద డిస్క్ లీక్స్ అండ్ ఇరిటేట్స్ అండ్ కంప్రెస్. అంటే ఇక్కడ మన డిస్క్ మధ్యలో ఉన్న జెల్లీ లైక్ సెంటర్ అనేది ఉంటుంది, అంటే గుజ్జు లాగా అనుకోండి మీరు, అది ఒక గ్రీజీ సబ్స్టెన్స్ లాగా. సో ఇది లీక్ అయినా కానీ కూడా, లేదంటే ఇరిటేట్ చేస్తుంది అనమాట. దాని వల్ల కూడా మనకి సయాటిక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ కాసెస్ ఆఫ్ సయాటిక్ నర్వ్ పెయిన్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. జనరలీ మనం చూసుకున్నట్టయితే ఏజ్ రిలేటెడే ఉంటుంది. అంటే చాలా మట్టుకి చిన్న పిల్లల్లో కనిపించేది ఇది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అంటే ఈ మధ్య కాలంలో 30+ ఇయర్స్ వాళ్ళలో కనిపిస్తుంది. మేజర్ గా మనం చూసుకునేది ఏంటంటే 40+ ఇయర్స్ వాళ్ళలోనే మనకి సయాటిక్ పెయిన్ అనేది కంప్లైంట్స్. బికాస్ చాలా మంది ఇప్పటి వరకు నాకు కంప్లైంట్స్ చేసిన వాళ్ళల్లో 40+ ఇయర్స్, లేదంటే ఎండింగ్ 30s ఎండింగ్ లో ఉన్న వాళ్ళల్లో కూడా ఈ పెయిన్ అనేది ఎక్కువగా అరైజ్ అవుతుంది. సో ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఇన్ ద స్పైన్ సచ్ as హెర్నియేటెడ్ డిస్క్ కానీ, ఇంకా బోన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ పెయిన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ కరెక్ట్ గా లేనందువల్ల, అంటే మీ ఐడియల్ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేసుకోకపోతే కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మనకి అబ్డామినల్ వెయిట్ అనేది ఎక్కువ అవుతుంది, దానివల్ల మనకి బ్యాక్ పైన ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. అలాంటి దాని వల్ల కూడా మనకి సయాటిక్ పెయిన్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంది. బికాస్ ఒబేసిటీ ఇస్ అ మెయిన్ రీజన్. ఒబేసిటీ అనేది చాలా కండిషన్స్ కి దారి తీస్తుంది, అందులో సయాటిక్ పెయిన్ కూడా ఒకటి. నెక్స్ట్ ఆక్యుపేషన్. మనం చేసే జాబ్ కంటిన్యూగా కూర్చొనే ఉండే జాబ్, లేదంటే కంటిన్యూగా ట్విస్టింగ్ మూవింగ్స్ ఇలాంటివి ఉండే జాబ్, లేదంటే ఒక సెక్యూరిటీ జాబ్, కంటిన్యూగా ఒకే ప్లేస్ లో నించొని ఉండే జాబ్, అండ్ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ గా లేనంది జాబ్, లేదంటే హెవీ లోడ్స్ తీసుకోవడం కానీ, కంటిన్యూగా బైక్స్ డ్రైవ్ చేయడంలో కానీ, లేదంటే లాంగ్ పీరియడ్ కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, ఇలాంటి కండిషన్ ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళకి సయాటిక్ పెయిన్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం కరెక్ట్ గా చేయాల్సి ఉంటుంది. సో ప్రొలాంగ్ సిట్టింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. కంటిన్యూగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఉండొద్దు. మీరు మధ్యలో కంటిన్యూగా మీరు వర్క్ చేస్తున్నా కానీ కూడా కొద్దిసేపు నించొని కొంచెం ఎక్సర్సైజెస్, ట్విస్టింగ్స్ అలా చేసి మీరు కూర్చోవడం వల్ల ఈ పెయిన్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో డయాబెటిక్ ఈజ్ ఆల్సో అ మేజర్ రిస్క్. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళలో నర్వ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా నర్వ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. స్లీపింగ్ ఆన్ మ్యాట్రెస్ దట్ ఈస్ టూ హార్డ్ ఆర్ టూ సాఫ్ట్. అంటే చాలా మంది మనకి చెప్తూ ఉంటారు నేల మీద పడుకో అని, కానీ కొంతమందికి అలాంటి నేల మీద పడుకున్నా కానీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఏదైతే మ్యాట్రిసెస్ యూస్ చేస్తారో కూర్చున్న వెంటనే టోటల్ గా కిందికి వెళ్ళిపోవడం, లేదంటే చాలా హార్డ్ గా ఉండడం, అంటే మ్యాట్రిసెస్ చాలా గట్టిగా ఉండడము, దాని వల్ల కూడా మీకు పెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు దీనికి చాలా కేర్ తీసుకోవాలి. సో మీరు దీన్ని ఈజీగా ట్యాకిల్ చేయడానికి చూడాలి. మీరు తీసుకునే మెటీరియల్ కానీ, పడుకునే బెడ్ కానీ నార్మల్ గా ఉండేలాగా చూసుకోవాలి. టోటల్ సాఫ్ట్ గా, టోటల్ హార్డ్ గా ఉంటే ఇంకా ఈ సయాటిక్ పెయిన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో ట్రీట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద సయాటిక్ పెయిన్ అనేది నార్మల్ గానే తగ్గిపోతుంది. అంటే ఎటువంటి సర్జికల్ ట్రీట్మెంట్స్ కానీ, ఎటువంటి సర్జరీస్ కానీ, లేదంటే ఈ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సర్జరీస్ ఇవన్నీ లేకుండానే నార్మల్ గానే ట్రీట్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ ఏంటి అంటే మనం స్ట్రెచ్చింగ్ కానీ, కొన్ని ఎక్సర్సైజెస్ కానీ, కరెక్ట్ గా ఫిజికల్ యాక్టివిటీ, కొన్ని యోగాసనాస్ ఉన్నాయి, అలాంటి యోగాసనాస్ చేయడం వల్ల ఈజీగా మనకి ఈ పెయిన్ తోటి రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా మీరు కరెక్ట్ గా చేసుకుంటే మీ నర్వ్ పెయిన్ అనేది తొందరగా తగ్గిపోతుంది. లేదంటే నొప్పి ఎక్కువగా ఉందంటే హీట్ గా అంటే వేడి చేసిన ఏదన్నా బ్యాగ్స్ కానీ పెట్టుకోవడము, లేదంటే కోల్డ్ ప్యాక్స్ అంటే ఐస్ పెట్టుకోవడం, ఆ పెయిన్ కొంచెం రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా ఉంటాయి. చాలా ఎక్కువగా ఉంటే అలాంటి డ్రగ్స్ కూడా మనం ఉపయోగించవచ్చు. కొన్ని కండిషన్స్ లో ఈ కండిషన్ ని ట్రీట్ చేయడం ఇంకొంచెం కష్టం అంటే స్టిరాయిడ్స్ కూడా డాక్టర్ ఇస్తారు. అలాంటి స్టిరాయిడ్స్ కూడా మనం దీంట్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ రిపేర్ అంటే ఫిజికల్ గా మీ బాడీని రిపేర్ చేసుకుంటూ ఉండాలి. లైక్ అంటే ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ గా ఉండాలి, దాంతో పాటు టైం టు టైం ఎక్సర్సైజ్ చేయాలి. సరే నేను రోజు చేశాను, నాకు నర్వ్ పెయిన్ తగ్గలేదు, బికాస్ ఇది ఎన్నో రోజుల నుంచి ఉన్న ప్రాబ్లం కదా, ఒకటేసారి తగ్గదు. సో మీరు రోజు తీసుకునే యాక్టివిటీస్, డైలీ చేసే యాక్టివిటీస్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలి. అంటే ఈ రోజు నేను ఉదయాన్నే లేచి నేను కరెక్ట్ గా ఫుడ్ తిని దాంతో పాటు నేను ఫిజికల్ యాక్టివిటీ చేశాను, బాడీ పైన ఏదో ఒక ప్రభావం చూపిస్తుంది కదా, దాని తర్వాత అలాగే రెగ్యులర్ గా చేయాలి. మనం ఈ ఫిజికల్ యాక్టివిటీని ఒక కరెక్ట్ గా రెగ్యులర్ గా చేయడం వల్ల కూడా మనకి పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ మీరు కూర్చునే సీట్స్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, మీ ఇంపార్టెంట్ ప్రాపర్ చైర్ లేకుండా, ప్రాపర్ డెస్క్ లేకుండా చాలా మంది చేస్తున్నారు. బికాస్ అప్పటి వరకు బాగానే ఉంటుందండి, మెల్లిమెల్లిగా ఏజ్ ఎక్కువ అవుతున్నా కానీ కూడా మీ చైర్ కంఫర్టబుల్ లేకపోవడం వల్ల ఇలాంటి పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఐటీ వాళ్ళు కానీ, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, వాళ్ళు కంటిన్యూగా ల్యాప్టాప్స్ ముందు ఉండాలి కాబట్టి వాళ్ళు చెప్పే ఫస్ట్ కంప్లైంట్ బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ అండ్ కొంతమందికి సయాటికా పెయిన్ కూడా చెప్తారు. సో మీరు కూర్చునే చైర్ అనేది కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ రెస్ట్ ఆన్ అ సపోర్టివ్ మ్యాట్రిసెస్ అంటే మీకు బ్యాక్ బోన్ కి హెల్దీ అయ్యేది, మీ బ్యాక్ బోన్ కి కరెక్ట్ గా స్ట్రైట్ గా పెట్టుకునేది, అలాంటి మ్యాట్రిసెస్ మీరు యూస్ చేసుకోవడం వల్ల దీన్ని ట్రీట్ చేయొచ్చు. అండ్ సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటే కొన్ని అడ్వాన్స్ కేసెస్ అంటే మోర్ దాన్ చాలా సివియర్ గా ఉంది, ఇంతవరకు మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోలేదు, అలాంటి వాళ్ళకి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద 6 ఫ్యాక్ట్స్ అబౌట్ సయాటికా అంటే ఫస్ట్ ఈ 6 అనేది మీరు కరెక్ట్ గా చేసుకుంటే ఈ సయాటిక్ పెయిన్ అనేది ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటిది, సయాటికా నర్వ్ ఇస్ ద లాంగెస్ట్ నర్వ్ అండ్ వైడెస్ట్ నర్వ్ ఇన్ అవర్ బాడీ. సో ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఓన్లీ ఒకటే దగ్గర పెయిన్ రాదు, ఈ పెయిన్ స్టార్ట్ అయిందంటే కింది వరకు వెళ్తుంది. సో దిస్ ఇస్ ద లాంగెస్ట్ ఇంకా వైడెస్ట్ నర్వ్ అంటే లాంగ్ గా ఉంటుంది, లావుగా కూడా ఉంటుంది, అంత పెద్ద నర్వ్ ఇది. ఓకే, అండ్ ఈ నర్వ్స్ కి ఇంటర్లింక్ గా వేరే నర్వ్స్ కూడా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, సెన్సేషన్ గా కానీ, మోటార్ యాక్టివిటీస్ లో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ ఏంటి అంటే సయాటికా ఇస్ కామన్లీ కాస్డ్ బై హర్నియేటెడ్ డిస్క్, బోన్ స్ప్లర్ అండ్ నారోయింగ్ ఆఫ్ యువర్ స్పర్మ్. ప్రెగ్నెన్సీలో కూడా ఈ నర్వ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అబ్డామినల్ పెయిన్ అనేది, అబ్డామినల్ వెయిట్ అనేది ఎక్కువగా అయిపోతుంది అండ్ వెనక లోవర్ బ్యాక్ నుంచి కింది వరకు ఈ నర్వ్ అనేది గుంజడం జరుగుతుంది, దాని వల్ల కూడా ఈ పెయిన్ అనేది వస్తుంది. వెయిట్ గెయిన్, బరువు ఎక్కువ అవ్వడం వల్ల కూడా మీ లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి దాని వల్ల కూడా మనకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 3 కామన్లీ ఆక్యుపేటెడ్ ట్రిగర్స్ మెయిన్లీ ఏంటంటే ప్రొలాంగ్ సిట్టింగ్, ట్విస్టింగ్, ఇన్యాక్టివిటీ. అసలు యాక్టివిటీ చేయకపోయినా కంటిన్యూస్ గా యాక్టివిటీ చేసినా, లేదంటే హెవీ వెయిట్స్ తీసుకున్నా, హెవీ వెయిట్స్ ఆబ్జెక్ట్స్ ని లిఫ్ట్ చేసినా కానీ కూడా పెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి 4 ఏంటంటే కామన్ సయాటిక్ సింటమ్స్. అదే కామన్ సయాటిక్ సింటమ్ వచ్చేసి లోవర్ బ్యాక్ పెయిన్, నరం పట్టి పీకేసినట్టు, లాగేసినట్టు మనకు ఆ పెయిన్ అనేది అనిపిస్తుంది. నమ్నెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ అంటే నమ్నెస్ అంటే తిమ్మిరి పట్టిపోవడం, లేదంటే తిమ్మిరి పట్టి మొత్తం కాళ్ళు, ఆ నర్వ్ సెన్సేషన్ అంటే మీకు ఆ సెన్సేషన్ కాలు పట్టినా కానీ కూడా మీకు అంత సెన్సేషన్ తెలియకపోవడం. ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం మజిల్ కానీ ఏదైనా ఇన్ఫ్లమేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, ఇవన్నీ కండిషన్స్. అండ్ 5th వన్ వచ్చేసి సయాటిక్ సిమ్టమ్స్ టిపికల్లీ ఎఫెక్టెడ్ వన్ సైడ్ అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మీకు 2-sided నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అవ్వవు. చాలా రేర్ కండిషన్స్ లో మనకి టూ సైడ్ సయాటిక్ నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది
ఓన్లీ ఒక్కటే నర్వ్ అనేది మనకి ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ 6th వచ్చేసి స్టేయింగ్ యాక్టివ్ అండ్ ఈటింగ్ అ హెల్దీ డయట్ అండ్ హెల్ప్ టు రెడ్యూస్ యువర్ సిమ్టమ్స్. అంటే మనం తినే డైట్ కానీ ఎవ్రీథింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే, బికాస్ ఫుడ్ ఇస్ ద వన్ మెయిన్ రీజన్. అంటే మీకు న్యూట్రిషన్ కరెక్ట్ గా ఉంటే డెఫినెట్లీ మీకు ఇవన్నీ తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో హోమ్ రెమెడీస్ ఫర్ సయాటిక్ పెయిన్. ఇప్పుడు మీకు సయాటిక్ పెయిన్ వచ్చిందనుకో ఇమీడియట్లీ మీరు హాస్పిటల్ కి రష్ చేయకపోయినా కానీ కూడా నార్మల్ చిన్నగా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్ మసాజెస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు కూర్చునే సీట్ కరెక్ట్ గా ఉండాలి. అండ్ హాట్ ఆర్ కోల్డ్ కంప్రెస్ అనేది పెట్టుకోవచ్చు, కొంచెం తొందరగా రిలీఫ్ అవుతుంది. అంటే మీకు ఎక్కడైతే పెయిన్ తెలుస్తుందో అక్కడ మీరు కోల్డ్ కానీ హాట్ కంప్రెస్ కానీ పెట్టుకోవచ్చు. కొంచెం సేపు పెట్టుకుంటే ఈజీగా మనకి రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే టర్మరిక్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ బికాస్ ఇట్ హాస్ కర్క్యూమిన్ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి కర్క్యూమిన్ కి ఉన్నాయి. సో ఇలాంటి టర్మరిక్ కూడా ఒక కప్పు పాలలో కలుపుకొని తీసుకోవడం వల్ల ఆ నర్వ్ యాక్టివిటీ అనేది హెల్ప్ చేస్తుంది. సో సిన్నమాన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ది సర్క్యులేషన్ ఆల్సో. సో సిన్నమాన్ స్టిక్ కూడా యాడ్ చేసి మనం తీసుకుంటే ఇట్ ఇస్ అ వెరీ గుడ్ డ్రింక్. యూ కెన్ హ్యావ్ దిస్ డ్రింక్. సో టర్మరిక్ అండ్ సిన్నమాన్ స్టిక్ అంటే దాల్చిన చెక్క, దాంతో పాటు కొంచెం హనీ, ఇది ఉడకపెట్టి మీరు తీసుకోవడం వల్ల, బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. బట్ ఎవరికైతే ఎక్కువగా అసిడిటీ గ్యాసెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, బాడీ ఎక్కువగా హీట్ ఉందో, టర్మరిక్ కొంచెం తక్కువగా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మసాజెస్ వల్ల డెఫినెట్లీ మనకి హెల్ప్ అవుతుంది. సో ఎటువంటి ఆయిల్ ఉంటుందండి, సెంట్ జాన్స్ వాట్ అని. సో దిస్ ఇస్ ఆల్సో ఆయిల్ దట్ విల్ గివ్ యూ, అంటే ఇన్ఫ్లమేషన్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ కూడా ఇది తొందరగా రిలీఫ్ చేస్తుంది బికాస్ దట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో ఇది మనం కరెక్ట్ గా చేసుకోవడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో నీ టు చెస్ట్ స్ట్రెస్, ఇక్కడ ఈ పిక్చర్ లో చూపించినట్టు ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల డెఫినెట్లీ మీకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. సో ఏం చేయాలి, సయాటిక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ రిలీఫ్ కావాలి అంటే, మీకు పెయిన్ వస్తుంది అంటే వితౌట్ పుల్లో కింద పడుకోండి నేలపైన. యూ కెన్ పుట్ యోగా మ్యాట్, కింద పడుకొని స్ట్రైట్ గా పడుకోండి. కొంచెం సేపు అలాగే ఉండండి, దట్ ఈస్ ఓకే. యూ కెన్ జస్ట్ రిలాక్స్, ఒక శవాసనలో ఉండి అలాగే ఉండండి. దాని తర్వాత మెల్లిగా ఒక కాలు పైకి తీస్తూ దీన్ని మనము పవన ముక్తాసన్ అంటారు. సో పవన్ ముక్తాసన్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. సో దట్ విల్ హెల్ప్ యూ అలాట్. లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, నర్వ్ స్ట్రెస్ కానీ, ఫస్ట్ ఒక కాలు తీసుకొని చేసి మళ్ళీ ఇంకొక కాలు తీసుకొని దాని తర్వాత 2 కాలు తీసుకొని ఫోల్డ్ చేసి ఇన్హలేషన్, స్లో ఇన్హలేషన్స్ అండ్ సో ఎక్సలేషన్స్ చేయడం వల్ల మీకు ఈజీగా హెల్ప్ అవుతుంది. దీన్ని మీరు 3-4 టైమ్స్ రిపీట్ చేశారనుకోండి, డెఫినెట్లీ కొంచెం అన్న మీకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక రౌండ్ పిల్లో, అంటే మనకి ఒక రౌండ్ పిల్లో లేదంటే ఒక దుప్పటి తీసుకొని రౌండ్ గా చేసి 2 మోకాళ్ళ కింద పెట్టుకోండి. సో అట్లా పెట్టుకొని అలాగే కొద్దిసేపు పడుకోండి, అలా కూడా మీకు రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సయాటిక్ నర్వ్ కి అలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల తొందరగా రిలీఫ్ అవుతుంది అండ్ ఈజీగా మనకి కొంచెం పెయిన్ అనేది మేనేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ యువర్ పెయిన్ కిల్లర్స్, ఆ పెయిన్ వచ్చింది కదా నేను పెయిన్ కిల్లర్స్ వేసుకొని మళ్ళీ నా వర్క్ నేను చేసుకుంటానంటే, ఆ పెయిన్ కిల్లర్ కన్నా అసలు పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, మీకు మైండ్ కి ఆ పెయిన్ అనేది తెలియకుండా చేస్తుంది. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ పెయిన్ కిల్లర్. సో ఇప్పుడు మీరు పెయిన్ కిల్లర్ మీ మైండ్ కి ఇస్తున్నారా, సో ఆ నర్వ్ కి అయితే రిలీఫ్ రావట్లేదు కదా, మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ నర్వ్ కి రిలీఫ్ వస్తుంది. సో అది చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో సయాటిక్ డైట్ గైడ్ అండ్ వాట్ ఆర్ ద ఫుడ్స్ యూ నీడ్ టు ఇంక్లూడ్. అసలు సయాటిక్ పెయిన్ వచ్చిందంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఫుడ్ కరెక్ట్ గా చేసుకోవాలి. బికాస్ ఫుడ్ ఈస్ ఎవ్రీథింగ్. మనం ఇప్పటి వరకు ఇలా ఉన్నామంటే ఫుడ్ ఓన్లీ మెయిన్ థింగ్. సో సయాటిక్ పెయిన్ డైట్ కరెక్ట్ గా లేకపోతే డెఫినెట్లీ ప్రాబ్లం వస్తుందండి. అంటే కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటే కూడా మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఫైబర్ రిచ్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి, చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. ఆ కాన్స్టిపేషన్ అనేది తగ్గితే దెన్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఓకే, ఫిష్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిష్ ఆయిల్ లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, లేదంటే మీకు సాల్మన్ ఇలాంటి ఫిషెస్, మీకు లైక్ వాల్నట్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ, ఇలాంటివి కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ తీసుకుంటే రిలీఫ్ ఉంటే ఓకే, లేదంటే సప్లిమెంటేషన్ ద్వారా కూడా మీరు తీసుకోవడం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే పైనాపిల్ కానీ, లేదంటే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి దట్ ఆర్ కాల్డ్ as యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, అలాంటివి తీసుకోవడం
తీసుకోవడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ అయ్యి సో ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉంటే అది కూడా తగ్గిస్తుంది. గ్రీన్ టీ ఈస్ వెరీ గుడ్ బికాస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక 2 to 3 cups ఆఫ్ గ్రీన్ టీ, డీకెఫినేటెడ్ గ్రీన్ టీస్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ మీరు తినే డైట్ లో టర్మరిక్ గానీ, జింజర్ గానీ, గార్లిక్ గానీ ఇలాంటివి కంటిన్యూగా యాడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మన డైట్ లో బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బి కాంప్లెక్స్ వైటమిన్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ సయాటిక్ నర్వ్ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఫస్ట్ బి కాంప్లెక్స్ వైటమిన్, ఎందుకంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ గానీ నర్వ్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే కూడా బి కాంప్లెక్స్ వైటమిన్ మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ బి కాంప్లెక్స్ వైటమిన్ వచ్చేసి మనకి పీచెస్ లో గానీ, స్పినాచ్ లో గానీ, బీన్స్, నట్స్, బనానా ఇవన్నిట్లో మనకి ఎక్కువగా లభిస్తాయి. ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా డెఫినెట్లీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. వైటమిన్ ఏ మనకి డార్క్ లీఫీ వెజిటేబుల్స్ లో ఉంటుంది, ఆల్ యెల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్స్, ఎగ్ లో, ఫిష్ లో ఇలాంటి దాంట్లో ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటే కూడా ఇంపార్టెంట్. అండ్ వైటమిన్ సి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దిస్ ఇస్ ఆల్సో హెల్పింగ్ అ లాట్. అండ్ వైటమిన్ కే ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ సయాటిక్ నర్వ్. సో ఇవన్నీ కరెక్ట్ గా చేసుకుంటే మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. మీ ఎంటైర్ బాడీ కరెక్ట్ గా ఉండాలంటే మీ వాటర్ అనేది కరెక్ట్ గా ఉండాలి. మినిమం ఒక 3 liters వాటర్ మీ డైలీ డైట్ లో యూస్ చేసుకుంటున్నారా లేదా అనేది చూడండి. సో ఇప్పుడు ఎలాంటి ఫుడ్స్ ఆర్ బ్యాడ్ ఫర్ సయాటిక్ పెయిన్? సో చాలా ఫుడ్స్ ఉన్నాయండి దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్. ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు చెప్పేది ఆల్ అవుట్ సైడ్ ఫుడ్స్ ఏవైతే బయట మీకు దొరుకుతాయో అలాంటివి ప్రాసెస్ ఫుడ్స్, చిప్స్, బిస్కెట్స్, నమ్కిన్స్, చీజ్, బర్గర్, పిజ్జా ఇవన్నీ మంచిది కాదు. ఇవన్నీ అసలు మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవద్దు. ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోకపోవడమే చాలా మంచిది. సో సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, సెస్మీ ఆయిల్ కానీ ఇలాంటివి అంటే హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అంటారు, పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అని, అలాంటివి కూడా యూస్ చేసుకోకపోవడమే మంచిది. అండ్ దీంతో పాటు మన స్ట్రెస్ ని తగ్గించే ఫుడ్స్, అదే మనం కామన్ గా టీ, కాఫీ ఎక్కువగా తాగుతారు, అలాంటి టీ, కాఫీ అనేది తగ్గించడం ఇంపార్టెంట్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్, సోడా, మైదా, చాక్లెట్స్, బిస్కెట్స్, నమ్కిన్స్, షుగర్స్ అన్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆల్కహాల్, సిగరెట్స్ ఇలాంటి అలవాటు ఉంటే అవి కూడా తగ్గించుకుంటేనే మంచిది. దానివల్ల కూడా మనకి ఈజీగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో సప్లిమెంట్స్ ఫర్ సయాటిక్ నర్వ్. సప్లిమెంట్స్ లో ఫస్ట్ వచ్చేది సాల్మన్ omega 3. నేను ఇందాక మీకు చెప్పాను కదా, సాల్మన్ omega 3 ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ నర్వ్. అంటే నర్వ్ రిలేటెడ్ ఇష్యూ కానీ లేదంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, బికాస్ మనకి DHA, EPA ఉంటుంది కాబట్టి దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో EPA, DHA వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో సయాటిక్ పెయిన్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మనం సాల్మన్ omega 3 డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ అనేది ప్రతి ఒక్క దానికి మనకి హెల్ప్ అవుతుంది. సో ప్రోటీన్ డెఫినెట్లీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దట్ ఈస్ అ బేసిక్ ఇంపార్టెంట్ బికాస్ ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మీరు 60 kgs ఉన్నారనుకోండి, 60కి 60 గ్రాముల ప్రోటీన్ రావాలి. మీరు డైట్ లో వచ్చినా కానీ కూడా యూ షుడ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద సప్లిమెంట్, బికాస్ మనం తినే ఫుడ్ లో 9 essential అమినో యాసిడ్స్ రావట్లేదు కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ గివింగ్ యూ అ లాట్ ఆఫ్ ద పెయిన్. సో డెఫినెట్లీ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ 3 scoops మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సాల్మన్ ఒమేగా చాలా మైల్డ్ నుంచి మోడరేట్ ఉన్న వాళ్ళు 2 capsules తీసుకోవాలి. చాలా సివియర్ గా ఉన్న వాళ్ళు 3 సాఫ్ట్ జెల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మీరు 3 నెలలు 3 టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల, 3 సాఫ్ట్ జెల్స్ తీసుకోవడం వల్ల చాలా డిఫరెన్స్ అనేది ఉంది. బికాస్ చాలా స్టడీస్ ఏం చెప్పాయి అంటే సాల్మన్ omega 3 డైట్ లో ఎక్కువ తీసుకోవడం వల్ల సయాటిక్ పెయిన్ మెల్లిమెల్లిగా తగ్గింది అని. సో సయాటిక్ పెయిన్ కోసం సాల్మన్ omega అనేది చాలా ఇంపార్టెంట్. బి కాంప్లెక్స్ వైటమిన్ నేను ఇందాక చెప్పాను కదా, ఈ బి కాంప్లెక్స్ వైటమిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే కంపల్సరీ మీ డైట్ లో ఏదన్నా తక్కువ ఉంది అంటే మీరు నీరసంగా ఉన్నారు, మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ లేదు అండ్ మర్చిపోతూ ఉంటారు, ఎనీథింగ్, బాడీ పెయిన్స్ ఉన్నాయి, మసిల్ క్రాంప్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి మనకి బి కాంప్లెక్స్ వైటమిన్ అనేది ఇంపార్టెంట్. సో ఈ బి కాంప్లెక్స్ వైటమిన్ లో ఏంటి, దిస్ ఇస్ అ వాటర్ సాల్యుబుల్ వైటమిన్, అంటే వాటర్ ఉంటే ఈజీగా బాడీలో అబ్జర్వ్ అవుతుంది. ఆ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏంటి, B1, B2, B3, B5, B6, ఫాలిక్ యాసిడ్, B12, సైనోకోబాలమైన్, ఇవన్నీ మనకి బి కాంప్లెక్స్ లో ఉంటాయి. సో న్యాచురల్ బి విత్ ఈస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బి కాంప్లెక్స్ వైటమిన్ అనేది నర్వ్ హెల్త్ కి
మెయిన్ ఇంపార్టెంట్. నర్వ్ డ్యామేజ్ అయినా, నర్వ్ ని హీల్ చేయాలన్నా, లేదంటే ఇంకా ఎటువంటి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా మనం చేసుకోవాలి. సప్లిమెంట్స్ తో పాటు మనకి ఫుడ్ లో కూడా సాల్మన్ లో, ఎగ్ లో, మష్రూమ్స్ లో వైటమిన్ బి అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మెగ్నీషియం ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ మజిల్ ఫంక్షన్. సో కాల్మాగ్ డి కూడా మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అశ్వగంధ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండి. నర్వ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉంటే అశ్వగంధ విల్ హెల్ప్ యూ ఫర్ ద గ్రేట్ సర్క్యులేషన్. అంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ తో పాటు నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ డిక్రీజ్ చేయతో పాటు స్ట్రెస్ ని తగ్గించడము, ఎటువంటి స్ట్రెస్, నర్వ్ కూడా స్ట్రెస్ కి గురి అవ్వకుండా ఉండడానికి మనకి అశ్వగంధ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ వైటమిన్ సి ఈజ్ ఆల్సో అ వండర్ఫుల్ సప్లిమెంట్. యాజ్ ఐ టోల్డ్ యూ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లో వైటమిన్ సి కరెక్ట్ గా తీసుకోవడం వల్ల, బికాస్ మనది ఎక్స్టెండెడ్ రిలీజ్ ఉంటుంది కాబట్టి డైలీ 1 తీసుకుంటే మనకి 8 hours ఆఫ్ వైటమిన్ సి అనేది వస్తుంది. సో న్యూట్లైట్ డైలీలో మనకు అన్ని వస్తాయి, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ అన్ని దీంట్లో వస్తాయి. సో టేకింగ్ 1 tablet 1 day విల్ హెల్ప్ యూ అలాట్. దీంతో పాటు జిన్సింగ్ చెరీ ప్లస్ అనేది ఓన్లీ పీపుల్ హూ డోంట్ హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళే తీసుకోవాలి. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు యూ షుడ్ అవాయిడ్ దిస్ జిన్సింగ్, బికాస్ దాని వల్ల మీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళీ మీకు అదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో జిన్సింగ్ తీసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. యాక్చువల్లీ దీని డోసేజ్ వచ్చేసి డైలీ 4 per day, అంటే 2 తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత, డిన్నర్ తర్వాత, లేదంటే లంచ్ తర్వాత తీసుకోండి. బికాస్ ఈ ఎనర్జీ అనేది కంటిన్యూగా వస్తుంది. ఎనర్జీ జిన్సిన్ అనేది ఇట్స్ అ ప్యాక్ ఆఫ్ ఎనర్జీ. మీరు తినగానే మీకు చాలా ఎనర్జీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఇవన్నీ ఎక్కువగా అవుతుంది. సో డెఫినెట్లీ మీరు ఆఫ్టర్నూన్ టైం తీసుకుంటే కూడా మనకి డే అంతా ఎనర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ మీరు రాత్రి తీసుకొని పడుకున్నారనుకోండి, మీకు ఎనర్జీ వస్తుంది, అంటే యూ డోంట్ గెట్ స్లీప్ అండ్ యూ ఫీల్ లైక్ వర్కింగ్. సో అలాంటి బదులు ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాల్మాగ్ డి, నేను ఇందాక అన్నాను కదా, మెగ్నీషియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సయాటిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే మనకి కొన్ని కేసెస్, అంటే లివర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది. సో ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కాల్మాగ్ డి అనేది ఇంపార్టెంట్. కాల్మాగ్ డి డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ 2 per day, 1 in the morning and 1 in the night. దీంట్లో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి మెగ్నీషియం కూడా మనకి మజిల్ ఫంక్షన్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ వైటల్ మజిల్ ఫంక్షన్. అండ్ చాలా మంది ఈ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు, ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ క్రాంప్స్ రాకుండా ఉండడానికి కరెక్ట్ గా చేస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటు సయాటిక్ నర్వ్ పెయిన్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలి. ఈటింగ్ ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ మెగ్నీషియం, అది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే మెగ్నీషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా మనకి ఇంపార్టెంట్, బికాస్ ఈ ఒక్క మెగ్నీషియం వల్ల బాడీలో ఉన్న 700+ ఫంక్షన్స్ అనేవి మనము దీంట్లో, అంటే మెగ్నీషియం వల్ల ఓన్లీ మెగ్నీషియం పైన ఇన్ని ఫంక్షన్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి. సో ఎటువంటి డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ, లేదంటే నట్స్, సీడ్స్ కానీ, డార్క్ చాక్లెట్స్ కానీ, ఇవన్నిట్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మన సప్లిమెంట్ తో పాటు డైట్ లో కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. సో మన ఫుడ్ లో కూడా పొటాషియం వల్ల కూడా సయాటిక్ సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో డార్క్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఇది కూడా కొంచెం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ సప్లిమెంట్ వచ్చేసి మీరు 2 times తీసుకోవాలి, పొద్దున ఒకటి, రాత్రి ఒకటి. సో దిస్ ఆర్ ఆల్ అబౌట్ ది సయాటిక్ నర్వ్ అండి, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సయాటిక్ పెయిన్ వచ్చిందంటే ఎక్కువగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. మోస్ట్ ఆఫ్ ద సయాటిక్ పెయిన్ అనేది ఈజీగా మీకు తగ్గిపోతుంది. బాడీలో ఎటువంటి ఫంక్షన్ ఉన్నా నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు. బికాస్ ఫస్ట్ మీకు సయాటిక్ పెయిన్ వచ్చిందంటే మీరు నార్మల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు బ్యాక్ పెయిన్ ఉందా, సయాటిక్ పెయిన్ ఉందా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సయాటిక్ పెయిన్ ఉందంటే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వండి. బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ కూడా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వండి. ఏ ప్రాబ్లం ఉందో డాక్టర్ నిర్ధారిస్తాడు. దాని తర్వాత మనం వేరేవి వి కెన్ డూ. సో ఎక్సర్సైజెస్ చేయొచ్చా లేదా అని డాక్టర్ని అడగండి. ఒకసారి డాక్టర్ అడిగిన తర్వాత, లేదమ్మా నీకు నార్మల్ పెయిన్ ఉందంటే యూ కెన్ హ్యాపీలీ డూ ద ఎక్సర్సైజెస్. కొన్ని ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఈజీగా ఈ సయాటిక్ పెయిన్ అనేది తగ్గుతుంది. సో మీరు కూర్చునే సీట్ కరెక్ట్ గా ఉండాలి, ఏదైనా సపోర్ట్ పెట్టుకోవడం కానీ, స్పైన్ కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి, ఎటువంటి కర్వ్ ఇలాంటివి ఏవి లేకుండా చూసుకోవాలి. అండ్ స్పెషల్లీ ఉమెన్ హై హీల్స్ కూడా వాడడం ఆపేయాలి. హై హీల్స్ వాడడం వల్ల ఈ నర్వ్ కూడా పించ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పెయిన్
ఆల్రెడీ మీకుంటే హై హీల్స్ అవాయిడ్ చేయడమే చాలా మంచిది. అండ్ మీకు నొప్పి తట్టుకోలేనంత తీవ్రత ఎక్కువగా అయ్యిందనుకోండి, డెఫినెట్లీ మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి కొన్ని మెడికేషన్స్ తీసుకోవాలి. బికాస్ డైట్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మీరు పెయిన్ భరించలేనని ఉంటే డెఫినెట్లీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సయాటిక్ పెయిన్ అండి. సో ఎనీ వన్ హూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వైరీస్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. Over to Rahul. Yeah,